హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. 63 ఓట్లతో గెలుపును కైవసం చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రియాజ్ 88 ఓట్లకు గాను 63 ఓట్లు సాధించి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇటు బీజేపీకి ఎంఐఎంకు మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోరులో దీనికి సంబంధించి ఎంఐఎం విజయం సాధించడం పట్ల ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తుండగా గెలుపు ధీమాతో ఉన్నటువంటి బీజేపీ మాత్రం కాస్త నిరాశపరిచిందని చెప్పొచ్చు. ఈ ఎన్నికలు చాలా ఉత్కంఠకంగా ఇటు 4 పార్టీలకు మధ్య ఉత్కంఠగా మారాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, ఈ ఎంఐఎంతో పాటు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఎంఐకు మద్దతు ఇచ్చామని ప్రకటించడంతో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ విజయం అనేది సునాయాసంగా మారిందని చెప్పొచ్చు. ముందు నుంచి ఆశాభావంతో పోటీలోకి దిగినటువంటి బీజేపీ మాత్రం ఎన్నికల్లో చాలా మంది కార్పొరేటర్లు తమ వైపే ఉన్నారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ చివరికి ఫలితాల్లో మాత్రం ఎంఐఎం ఆ విజయాన్ని దక్కించుకుంది. దాదాపు 22 ఏళ్లుగా ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఏకగ్రీవంగానే జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం పోటీకి దిగారు. బీజేపీ రంగంలోకి దిగడంతో ఎంఐఎం బీజేపీ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. అయినప్పటికీ ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేశారు. సంఖ్యాబలం ఉన్నటువంటి ఎంఐఎంతో పాటు ధీమాను వ్యక్తం చేసినటువంటి బీజేపీ కూడా మొత్తం రంగంలోకి దిగారు. మొత్తం 112 మంది ఓటర్లలో ఇటు 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్సెప్టివ్ సభ్యులతో మొత్తం దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. అందులో 88 ఓట్లు పోలాయి. ఆ 88 ఓట్లు కూడా ఒక్కటి కూడా చెల్లకుండా అన్ని కూడా పూర్తి స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా అభ్యర్థులంతా కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటు వేశారో ఆ 88 ఓట్లలో ఎంఐఎం 63 కాగా ఆ బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. మరి దీనికి సంబంధించి ఈ ఫలితాలు అనుకూలంగా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ అనుకూలంగా రాకపోవడంతో బీజేపీ కాస్త నిరాశ చెందింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉండడం, కాంగ్రెస్ ఎంఐకు మద్దతు పలకడంతో ఈ 2 పార్టీల వల్ల తాము నష్టపోయామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మరి దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు బయటకు వచ్చారు. ఆయన ఏం చెప్తారు? సార్, ముందు నుంచి మీరు బలంగా చెప్తున్నారు ఇటు కాంగ్రెస్ ఎంఐఎంకు వంతపాడింది, బీఆర్ఎస్ దూరంగా ఉండడం వల్ల మాకు ఇలాంటి ఫలితం వచ్చిందని చెప్తున్నారు. ముందు నుంచే మీకు ఇలా ఉందంటే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బరిలో దిగిందనే చెప్పేసి విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలను చూస్తే బీజేపీ ఏ విధంగా ఉంది? మేము ముందు నుంచి కూడా పోటీ ఎంఐఎం మధ్యన బీజేపీ మధ్యన చెప్పి మేము భావించాం. కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజల అభిష్టం మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ల పార్టీ ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ అభ్యర్థి లేరు కాబట్టి ఆత్మ ప్రబోధంతో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సమర్థించాలని చెప్పి అనుకున్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మతత్వాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఎంఐఎం అవుతుందో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదైతే పాత పరిస్థితిలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మళ్ళీ మిగతా ప్రాంతాల్లో కూడా నిర్మాణం కాకుండా భావితరాలకు ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి హైదరాబాదు, ఒక బ్రాండ్ ఇమేజ్ అయినటువంటి హైదరాబాదు, మిగతా వాళ్ళు ఒక మంచి వాతావరణంలో నివసించేటువంటి కల్పన ఉండే విధంగా మనం అయితే ఆలోచన చేశామో దానికి వ్యతిరేకంగా అయితే ఎంఐఎం పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో మరియు హైదరాబాద్లో. దాన్ని సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా ఒకటే అని ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఫలితాలు, ఈ ప్రభావం అనేది రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఆ అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంఐఎంకు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా ఒకటే తాను గుడ్డలివి. కాబట్టి ఇవన్నీ కూడా అధికార దాహం కొరకు ఎంతకైనా దిగజారుతారు. హైదరాబాద్ను తాకట్టు పెట్టడానికైనా దిగజారుతారు, తెలంగాణ తాకట్టు పెట్టడానికైనా దిగజారుతారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆస్తులు పెంచుకొని రాబోయేటువంటి తరాలు ఇబ్బంది పడ్డప్పటికి కూడా వీళ్ళ పిల్లలను బయటికి పంపించి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు నిర్మాణం చేస్తారు. వీళ్ళకి సమాజం పట్ల, ఈ ప్రజల పట్ల, ఇబ్బందుల పట్ల ఏమాత్రము ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళను చరిత్ర క్షమించదు. వీళ్ళు భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క ఎంఐఎం ఆగడాలు, ఎంఐఎం యొక్క దౌర్జన్యాలు అడ్డుకున్నట్టయితే శాంతియుతంగా జీవనం చేసేటువంటి పరిస్థితులు హైదరాబాద్ ఉండవు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, శాసనసభ ఎన్నికలు కానివ్వండి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొంటే ఫలితాలు ఎలా ఉండేదని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? మీకు ఎంతవరకు అనుకూలంగా మారే అవకాశం ఉండేది? బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎన్నికల్లో పాల్గొకుండా కూడా ఇండైరెక్ట్గా ఎంఐఎంకి సపోర్ట్ చేసింది. ఎంఐఎం గెలవడం కొరకే ఈరోజు ఎలక్షన్లు పార్టిసిపేట్ చేయాలి. ఇంకొక సిగ్గు చేటైన విషయం ఏంటంటే రాజ్యాంగం పట్ల నమ్మకం లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా ఎన్నికలు బహిష్కరించామని మేము విప్పు జారీ చేస్తాం, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారో అది చాలా అప్రతిష్ట, అగౌరవం. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు.
కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేయబోతున్నాం ఈ పార్టీ యొక్క రాజకీయంగా గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని. కాబట్టి ఒక ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా రాష్ట్ర పార్టీ వాళ్ళ నాయకులు అయితే మాట్లాడారో దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎంఐఎంని గెలిపేయడం కొరకే ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో ఈ రోజు ఓట్లు బహిష్కరించినటువంటి నాయకులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఇది బీజేపీ వాదన. సో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉండడం అనేది అప్రజాస్వామికం. దీని మీద ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తప్పకుండా ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను నిలదీస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎంఐఎంకు మద్దతు ఇవ్వడం వల్లే మేము అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు, కాంగ్రెస్ను కూడా తప్పకుండా ఎండగడతామని బీజేపీ చెప్తుంది. మొత్తంగా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 22 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ పోటీలో మరోసారి ఎంఐఎంఏ ఎమ్మెల్సీని చేజిక్కించుకుందని చెప్పొచ్చు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.